అందరికీ నమస్తే. నేను శ్రీనివాస్. అయితే కొంతమంది కామెంట్ చేయడం జరిగింది, సార్ ఇప్పుడు D9 చార్ట్లో ఉన్నటువంటి ప్లానెట్స్ను D9 చార్ట్కు మనం కన్వర్ట్ చేసినప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి ప్లానెట్స్ను అని కొంతమంది అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనకు నేచురల్ జోడియాక్ సైన్ అంటే కాలపురుష చక్రంలో ఏదైతే అంటే కేంద్రాలు ఉన్నాయి, అంటే సహజ కేంద్రాలు అంటే 1, 4, 7, 10 కదా, అవి మేషం, కర్కాటకం మరియు తులా మకరాలు. సో ఈ విధంగా ఏ గ్రహం అయితే అది అగ్నితత్వంలో, భూతత్వంలో, వాయుతత్వంలో, జలతత్వంలో ఏ తత్వంలో ఆ గ్రహం ఉంది అనే విషయాన్ని మనం ఫండమెంటల్గా ఐడెంటిఫై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు సింహరాశిలో కనుక ఒక ప్లానెట్ ఉంది 2 degreesలో ఉన్నప్పుడు, ఆ 2 degreesలో ఉన్నటువంటి ప్లానెట్ ఇప్పుడు D9 చార్ట్లో ఎక్కడ ఉంది అని మనం కనుక తెలుసుకోవాలనుకున్నప్పుడు, అప్పుడు సింహం అనేది అగ్నితత్వం కాబట్టి మొదటి పాదం కాబట్టి మేషరాశిలో ఆ ప్లానెట్ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ సింహరాశిలో కనుక 2వ పాదంలో కనుక ఆ ప్లానెట్ ఉంటే మేషం నుంచి 2వ రాశి అయిన వృషభంలో ఈ ప్లానెట్ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. D9 చార్ట్లో నవాంశ గురించి నేను చెప్పేది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక ప్లానెట్ కర్కాటక రాశిలో ఉంది 2వ పాదంలో. కర్కాటక రాశి 2వ పాదం అంటే ఏమొస్తుంది? పునర్వసు 4 పుష్యం మొదటి పాదంలో ఉందనుకుందాం. అట్లాంటప్పుడు ఇప్పుడు జలరాశి ఏమైంది? కర్కాటకం అయింది. కర్కాటకం నుంచి 2వ పాదం కాబట్టి 2వ రాశి అయిన సింహంలో ఆ ప్లానెట్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనకు రాశుల్ని గుర్తు తెచ్చుకోవాలి. మనం అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము అని చెప్పేసి మనం ఈ రాశులు అనేది కూడా మనం పర్ఫెక్ట్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే D1 చార్ట్ నుంచి ఉన్నటువంటి ప్లానెట్స్ D9లో ఎక్కడ ఉంటాయి ప్లేస్మెంట్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో మనం సింపుల్గా గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు సహజ కాలపురుష చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు అంటే 1, 4, 7, 10 మేషం, కర్కాటకం, తుల, మకరాలు ఈ 4 రాశులు కూడా మనకు గుర్తుంటే D1లో ఉన్నటువంటి ప్లానెట్స్ను D9 చార్ట్లోకి మనం తీసుకున్నప్పుడు ఈజీ మెథడ్ ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకు ఈ చరరాశులు అంటే వీటినే మనం మూవబుల్ సైన్స్ అంటాం అన్నమాట. ఫిక్స్డ్ సైన్స్ అంటే స్థిర రాశులు, డ్యూయల్ సైన్స్ అంటే ద్విస్వభావ రాశులు. వీటన్నిటిని కూడా మనం గుర్తుంచుకున్నప్పుడు అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము ఈ రాశుల రకాలు కూడా మనం గుర్తుంచుకున్నప్పుడు ప్లానెట్ ఎన్ని డిగ్రీలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, అంటే రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటే ఎన్నో పాదంలో ఆ ప్లానెట్ ఉంది అన్నప్పుడు ఆ పాదం నుంచి మనం లెక్కబెట్టి, అంటే అగ్నితత్వ రాశిలో మొదటి పాదంలో ఉంటే మేషం నుంచి, భూతత్వ రాశిలో గ్రహం కనుక ఉంటే మకరం నుంచి, వాయుతత్వంలో కనుక ఉంటే తుల నుంచి, జలతత్వంలో కనుక ఉంటే కర్కాటకం నుంచి ఈ ప్లానెట్స్ను మనం D9కు మార్చడానికి ఇట్లా మనం కన్సిడర్ చేసి నిర్ణయం తీసుకోవాలి. అందరూ కూడా జ్యోతిష్యానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి TS విచారి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.